నేను మీ దుర్గాప్రసాద్ మాస్టర్. మంకీ ట్రాప్ ఈ దీని గురించి చర్చించే ముందు ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ పేపర్లో వచ్చిందండి ఒక ఐటము. ఒక భిక్షగాడు మహానగరం హైదరాబాద్లో చనిపోయాడని. ఇది పెద్ద న్యూస్ ఐటమ్ ఎందుకు అయిందంటే అతను ఆకలితో చనిపోయాడండి. అది భోజనం లేక ఏమి తినక చనిపోయాడు. అతనికి ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకని ఆ న్యూస్ ఏంటంటే అతని పరుపు కింద అతను వేసిన ఒక దుప్పటి కింద చూస్తే రూ. 1,50,000 డబ్బులు కూడా ఉన్నాయండి. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగింది. 14 రోజుల నుండి ఆకలితో బాధపడ్డాడు కానీ తన సొంత డబ్బులతో కొనుక్కోలేకపోయాడు. ఇటువంటి పద్ధతులు నేను చాలామంది దగ్గర నేను చూశాను. ఇది వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి బ్యాంకులో ఉంచుకుని వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఏదైనా తేడా వచ్చినప్పుడు డాక్టర్ చూపించుకోకుండా అంటే ముద్ర పెట్టడం అంటారు కదా, అది పెద్ద చిన్న జబ్బుది పెద్ద జబ్బులాగా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు తప్ప ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరండి. ఇటువంటి వారిని నేను చాలామంది చూశాను. అయితే ఈ మంకీ ట్రాప్ అసలు మంకీ ట్రాప్ అనేది చూద్దామండి. ఆఫ్రికన్ దేశంలో కొన్ని తెగలవారు ట్రైబల్ పీపుల్ చేసే టెక్నిక్ ఏంటంటే ఈ కోతులను వేటాడడానికి పుట్టలో కానీ ఎండు కొబ్బరికాయ తీసుకుని దానికి ఈ కోతికి చేయి పెట్టేంత వాళ్ళు చిన్న హోల్ చేస్తారండి, ఒక రంధ్రం చేస్తారు. అది ఈ పుట్టలో కానీ లేకపోతే ఎండు కొబ్బరి దాంట్లో కోతికి ఇష్టమైనటువంటి పదార్థాలు కోతికి ఇష్టమైన పదార్థాలు దాంట్లో పెట్టడం వలన ఈ కోతి నెమ్మదిగా ఆ పుట్ట దగ్గర కానీ ఆ కొబ్బరి చెప్ప దగ్గర వరకు ఆ కొబ్బరికాయ దగ్గర వరకు వెళ్తారు. వెళ్ళేసరికి ఈ చెయ్యి కుదికి తీసుకుంటూ చివరికి వెళ్ళేసరికి దాంట్లో ఉన్నట్టు తెలుస్తుంది దానికి. తనకి ఇష్టమైన పదార్థాలు దాంట్లో పెట్టారు. ఇది చెయ్యి లోపల పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ గింజలు పెట్టారనుకోండి. ఇలాగ ఒకటి వేసుకుంటూ వెళ్ళారు, లోపలికి వెళ్ళి చేయి పెట్టింది, గుప్పుడుతో పట్టుకుంది. కానీ ఆ చేసే రంధ్రం ఎంత ఉంటుందంటే కోతి చేయి పెట్టే అంత ఉంటుంది, కానీ ఆ గుప్పుడుతో ఉన్నటువంటి కోతి బయటికి రాలేదన్నమాట అండి. ఆ చేయిని బయటికి తీయలేకపోతుంది. ఇంతలో వీళ్ళు వచ్చేస్తుంటారు దూరం నుంచి, తనకి ప్రమాదం అని తెలుస్తుంది, కానీ ఆ యొక్క ట్రాప్లో పడిపోయిందండి. అదే మనమైతే చెయ్యి వదిలేసి వెంటనే చేయి బయట తీసేస్తాం. ఆ కోతికి ఏమనుకుంటుందంటే ప్రమాదం ఉన్నప్పుడు తెలిసినప్పటికీ ఆ గుప్పుడు పట్టుకుని ఉండటం వలన ఆ వేసిన గింజలు కానీ ఆ తినే పదార్థాలు కానీ ఆ గుప్పుడుతో ఉండటం వలన చెయ్యి బయటికి తీయదు. ఆ చెయ్యి బయటికి రాకపోయేసరికి ఈ ట్రైబల్ పీపుల్ ఈజీగా దాన్ని పట్టుకుంటారు, వాళ్ళు దాన్ని తినడానికి అవకాశం ఉందన్నమాట అండి. ఇదే పద్ధతిలో చాలామంది వాళ్ళకి అవసరం లేని విషయాలు, మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, అలాగే చెప్పలేని మొహమాటం, చెప్పలేని మొహమాటాలు, అలాగే దండించలేని ప్రేమలు ఉంటాయండి. ఊపిరి సలపని ఆఫీసు పనులు, దాంతో కీర్తను ప్రతిష్టను పేరు తెచ్చుకోవాలని చెప్పేసి డబ్బులు సంపాదించాలని చెప్పి ప్రేమలు అది లేకుండా అంటే ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి, ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య పిల్లల్ని లేదంటే ఒక ఆడ మనిషి అనుకోండి భర్తని పిల్లల్ని వదిలేసి ఈ కీర్తి ప్రతిష్టల గురించి బిజినెస్ గురించి ఆఫీస్ గురించి ఆలోచించింది అనుకోండి, పిల్లలు ఎంతోమంది చెడిపోయిన వాళ్ళని నేను చూశాను. ఇదే మంకీ ట్రాప్ అవుతుందండి. ఇది మనం ఎంతవరకు ఇది పాటించాలి, ఎంతవరకు మన ఓపిక ఉంది అన్నీ చూడాలి తప్ప కొంతమంది ఉంటారండి, వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆ కోరికలు విపరీతమైన ప్రెషర్ వస్తుందండి వాళ్ళు. దీనివల్ల ఇటువంటివి వీళ్ళు వదిలేయగలిగితే వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది. ఎప్పుడో జరిగిన పాత విషయాలు అన్నీ జ్ఞాపకం తెచ్చుకోవడం, అలాగే కొన్ని విషయాలు నో అని చెప్పగలిగే అంత శక్తి మనకు ఉండాలి, మొహమాట పడకూడదు. దీనివలన ఆ మంకీ ట్రాప్లో పడకుండా ఉండగలమాట. ఇది ఒక డైరెక్టర్ అన్నమాట అండి. నిజంగా ఆ రోజు కొన్ని విషయాలు మనం వదిలేయాలంటానికి ఉదాహరణ ఏంటంటే రావణాసురుడు సీతను వదిలేసి ఉంటే తను బతికి ఉండేవాడు అనమాట అండి. అతను అలా కొన్ని వదిలేయగల శక్తి మనకు ఉండాలి. ఇటువంటి మొహమాటాలు కానీ పాత విషయాలు జ్ఞాపకం పెట్టుకోవడం, లేదంటే మన పిల్లల్ని వదిలేసి ఉండటం చాలా అది అంటే పిల్లలు కానీ భార్యాభర్తలని కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా చూసుకున్న బాధ్యత ఉంది. కీర్తి ప్రతిష్టలే మనకి శాశ్వతం కాదు. ఇది తెలుసుకున్న విషయం నుంచి మనం మంకీ ట్రాప్లో పడకుండా మన ఆరోగ్యాన్ని మనం ఆనందంగా ఉండాలంటే మనం చేయగలిగిన పనులు మనం ఏం చేయగలం,
మన శక్తి ఏంటి అని తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆనందంగా హాయిగా జీవించగలరండి. మంకీ ట్రాప్లో పడకండి, హాయిగా ఉండండి. మీ దుర్గాప్రసాద్ మాస్టర్ మరొక వీడియోతో మీ ముందుంటాను.